స్థాపించారని ఆదిలాబాద్ జిల్లా టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు అల్లూరి రాజారెడ్డి తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని రాజారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జాతికి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని నడుస్తున్నటువంటి సమయంలో మరి తెలుగు ప్రజలందరికీ, మొత్తం బడుగు బలహీన వర్గాలకు, అన్ని గ్రామాల ప్రజలకు, తెలుగుదేశం అభిమానులకు, మరి తెలుగుదేశం మీకు అందించినటువంటి సేవకు మీరందరూ ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన టైంలలో ప్రభుత్వం ఏర్పడి ఎన్టీ రామారావు అన్నమో రామచంద్ర అన్న ప్రజలు ఆకలి నినాదంతో ఉన్నటువంటి సమయంలో మరి పేదవాడికి అన్నం పెట్టాలా, ఈ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలన్న సదుద్దేశంతో సామాజికంగా కానీ వారిని చైతన్యపరచాలన్న తపనతో మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి అన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించి మరి రాజకీయ చైతన్యం ప్రసాదించినటువంటి మహా వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ రాజ్యాధికారం సంపాదించిందంటే ఆ మహానుభావుని యొక్క త్యాగఫలమే.